కొన్ని కంపెనీలు సూర్య అని గాయత్రి అని రకరకాల కంపెనీల విత్తనాలు తీసుకున్నారు. ఏంటంటే వీళ్ళు సమ్మర్లో నీళ్లు అందాయని చెప్పేసి ముందేస్తారు. ఇప్పటికే 85-90 డేస్ అయింది వీళ్ళు నారేసి. అయితే మిగిలిన కొన్ని వెరైటీలు అంతా పుట్టకొచ్చినాయి, బయటపడ్డది. ఈ కొన్ని వెరైటీలు అక్కడక్కడ కొంత వచ్చింది, మిగిలినది రాలే. ఇప్పుడు ముందు ఈయనది ఏమవుతుందంటే అది రాలిపోయే దశకు వస్తుంది, మిగిలింది కనుక వస్తారా తెలియదు, కానీ వస్తే వీళ్ళు అట్లా చూస్తే ఇది రాలిపోతుంది. ఈ వ్యత్యాసం ఉంది. మీరు ఆ కృషి విజ్ఞానం వాళ్ళకు చెప్పకండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు మీరు లెటర్ పెట్టాలా, మళ్ళీ ఇంకో లెటర్ అంటారు, కథలు చెప్తారు అన్ని. యూనివర్సిటీకి అడిగి నేను కూడా చెప్తా, ఆ సైంటిస్ట్లను ఒకసారి పిలిచి ఒకసారి చెక్ చేపిస్తే. భీమగల్ మండలం పల్లికొండ గ్రామం. మీ ఏఈఓ కూడా ఉన్నాడు ఈయన్నే. అరవింద్ సార్. ఓకే సరే. ఓకే కూనారం 1638 163. మనం అమ్ముతాం, మనం కూడా ఇచ్చినాం కదా, మనకి మంచిగా ఉన్నాయి. పేరు సూర్య, ఇది ఇచ్చింది బాగుంది సార్, బాగుంది. రకరకాల పేర్లతోటి తీసుకొచ్చి అడ్డగోలుగా ఇంట్లో ఏమన్నా తెలియదాడు. మన జనాలు ఏం చెప్తారు చెప్పాలా, ఇది చూసేటు డేట్ బై డేట్ ఇస్తారు, లాగా లేక తెచ్చుకునే వెళ్తుంది ముందు మన జనాల దగ్గరే బాగున్నది. తప్పంతా డేట్ ఏమి ఉండదు అంటే వీళ్ళు ఏంటంటే జల్దీ అవుతుంది అంటే ఏ ఇతరం ఇస్తే ఆ ఇతరం తెచ్చుకుని సుఖ పరాకైపోతుంది. అనేక ఇతర కంపెనీ వాళ్ళు రకరకాల పేర్లతోటి రకరకాల వెరైటీలను రైతులకు ఇచ్చి ముందు వస్తుందనేటువంటి ఒక ప్రలోభ పెట్టి రైతులకు విత్తనాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది. అందులో భాగంగానే ఈ రబీ సీజన్లో ఇచ్చినటువంటి కొన్ని కంపెనీలు, అది గంగా కావేరి కావచ్చు, సూర్య కావచ్చు, పేర్లు రకరకాల పేర్లతోటి వాళ్ళ రైతులకు విత్తనాలు అమ్మితే కొన్ని కంపెనీలు అంటే కొన్ని మెజారిటీ కంపెనీలు కూడా పుట్ట దశలో మొత్తం ఒకేసారి కాకుండా అక్కడక్కడ కొంత వచ్చి మిగిలింది రాకపోవడం అనేది ఈ చాలా ఫీల్డ్లలో అదే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా విత్తన నాణ్యత లోపంతో ఈ పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే కొన్ని కంపెనీలు పక్కకు ఉన్నటువంటి ఫీల్డ్ కూడా మొత్తం ఒకటే స్థాయిలో ఒకటే టైంలో పుట్టకు రావడము, బయటపడము, మిగిలింది ఇది చూస్తేనేమో అక్కడక్కడనే బయటపడడంతో ఇదంతా కూడా రైతుకు నష్టం చేకూరే విధంగా ఉంది. ఇది కేవలం విత్తనానికి సంబంధించినటువంటి అంశం, విత్తనంలో నాణ్యత లోపంతో ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చింది. అంటే దేశంలో విత్తన చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఆసరా చేసుకొని రైతుల్ని నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. అందుకని మేము దీన్ని ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ అధికారులకు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఇది ఏ కంపెనీ, ఏ వెరైటీ, ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రాబ్లం ఏందనేది ఒక 2 రోజుల్లో మాకు రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకపోయి దీనికి సంబంధించినటువంటి అంశంలో విత్తన కంపెనీలతో మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని రైతుకు అంతిమంగా నష్టపరిహారం ఇచ్చేటటువంటి విషయాన్ని మాట్లాడతామనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగం చెప్తా ఉన్నాం. రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తొందరపడి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఎగబడి కొని చేయడం వల్ల ఈ పరిస్థితి వస్తూ ఉన్నది. కొన్ని కంపెనీలు లేబుల్ లేకుండా, పేరు లేకుండా కూడా ప్లేన్ ప్యాకింగ్ చేసి అమ్ముతుంటే కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందో వెరైటీ తెలియదు, అది సీడ్ సర్టిఫికేషన్ తెలియదు, ఏమీ తెలియదు. అట్లాంటివి కూడా కొని రైతులు ఇవాళ మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ మేము విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఇచ్చినటువంటి KM 1638 అదొక రకంగా ఉన్నది. మరి అదే వెరైటీని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇస్తే ఇక్కడ వేరే రకంగా ఉన్నది. అందుకని ప్రలోభాలకు లొంగి మోసపోయి ఏ విత్తనం అయితే ఆ విత్తనం తీసుకొని మోసపోకండి. విత్తన విషయంలో జాగ్రత్తగా ఉంటేనే రైతుకి ఏమైనా లాభం అవుతుంది. ఇప్పుడు దుక్కి దున్ని నుంచి పెద్ద పెట్టుబడి పెట్టి పంట చేతికి రాకపోతే రైతు పరిస్థితి ఏంది? దీన్ని ఆసరా చేసుకొని విత్తన కంపెనీ వాళ్ళు దుకాణదారులు ఏం చేస్తారు, సీడ్ కాస్ట్ ఇస్తామనో 4,500 ఇస్తామని చెప్పేసి
రకరకాలుగా ప్రయోగాలు చేసి అక్కడికే ఇష్యూని క్లోజ్ చేసినటువంటి ప్రయత్నం గత కొన్నేళ్ళే జరుగుతుంది. ఇది కూడా ఇట్లా చేస్తారు. అందుకనే రైతులు ఒక యూనిట్గా ఉండి జాగ్రత్తగా ఉండి మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని పండించగలిగితే రైతుకేమో లాభం అవుతుంది. ఏం లాభం? ఇంత పెట్టుబడి పెట్టి చేతికి పంట రాకపోతే ఏం చేయగలుగుతాము? కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఏదైతే అన్ని పలు రకాల కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఏ కంపెనీ ఎన్ని ఎకరాలు అమ్మింది, ఏమమ్మింది మొత్తం వివరాలు కావాలని చెప్పేసి వ్యవసాయ అధికారులకు చెప్పడం జరిగింది. ఆ వివరాలు తీసుకొని ఆ కంపెనీల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా మేము ప్రభుత్వంతో చేపిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అందుకే రైతులు మరోసారి మీరు జాగ్రత్త ఉండి విత్తనాల విషయంలో జాగ్రత్త ఉండి మంచి విత్తనాలను తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు అనిపిస్తుంది ఒక కంపెనీ బాగా వచ్చింది, దిగుబడి వచ్చిందని ఎగబడతారు. కానీ ఆ విత్తనం ఎన్ని రోజులు ఉండగలుగుతుంది? దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దాంతో తగ్గిపోతే దిగుబడి రాదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎగబడి దాన్ని ఒకలను చూసుకోగలం అది పోకుండా కొంత ఆలస్యమైనా సరే కానీ మంచి విత్తనాలు తీసుకునేటటువంటి ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.